సతీష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు దేవునికి అరటిపళ్ళు నివేదించకూడదా? ప్రస్తుత కాలంలో ప్రజలలో భక్తి కంటే భయం ఎక్కువ పట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో భయం ఉండకూడదు, భగవంతుని దగ్గర భక్తి ఉండాలి తప్ప. అరటిపండు అసలు దేవుడికి నివేదన చేస్తే ఎంతో మంచిది. అందులో ప్రత్యేకంగా భార్య గర్భవతిగా ఉండగా అరటిపండు నివేదించకూడదని చెప్పారు పాప అటువంటి ఉత్తములకి. భార్యకి గర్భంతో ఉన్నప్పుడు అరటిపళ్ళు హనుమంతుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం భార్య చేత తినిపిస్తే చురుకైన కొడుకు పుడతాడు. అరటిపండు ఈశ్వరుడికి నివేదన చేసి ఆ పండు తినిపిస్తే పుట్టినవాడు వ్యాకరణంలో బాగా పండితుడవుతాడు. హనుమంతుడికి ఈశ్వరుడికే కాకుండా విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి అరటిపండు ఆ పండు భార్య చేత తినిపిస్తే ప్రహ్లాదుడిలాగా గొప్ప సాత్వికుడు విష్ణుభక్తుడు పుడతాడు. లక్ష్మీదేవికి అరటిపండుని నివేదన చేసి పిల్లవాడి చేత తినిపిస్తే పుట్టినవాడు వ్యాపారంలో ఆరితేరి కోట్లు సంపాదిస్తాడు. ఇలా అరటిపండు ఏ దేవతకి నైవేద్యం పెట్టి గర్భవతి చేత తినిపిస్తే ఎటువంటి సంతానం కలుగుతుందో మనకి మంత్రశాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి మీరు నిశ్చింతగా గర్భవతి అయిన స్త్రీకి అరటిపండుని దేవతలకి నివేదన చేసి దాన్ని పెట్టండి, తప్పక శుభమే కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యం బాగుండే ఆ అరటిపండు పడితే మాత్రం అరటిపండు నివేదన చేసి పెట్టడం చాలా మంచిది.